పాక్ ఆక్రమిత కశ్మీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు. పీఓకేను అప్పగించడం తప్ప పాకిస్తాన్కి వేరే మార్గం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు. త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో మరోసారి తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు ప్రధాని మోదీ. పీఓకే తిరిగి రావడం అనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తేల్చి చెప్పారు. తమ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదన్నారు. ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ మాట్లాడితే తాము మాట్లాడతామని తెలిపారు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు అని, ఎవరూ మధ్యవర్తిత్వం వహించవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 7న పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు సమాచారం ఇచ్చాము అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాము అని తెలిపింది. ఆ సమయంలో పాకిస్తాన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు అని, ఇరు దేశాల మధ్య కాల్పులు తీవ్ర రూపం దాల్చాక చర్చలకు సిద్ధమైందని చెప్పింది. మే 10న పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చిందని తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 3 లక్ష్యాలను సాధించినట్లు వెల్లడించింది. సైనికంగా, రాజకీయంగా పాక్ను దెబ్బకొట్టినట్లు తెలిపింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో రహిమ్యార్ ఖాన్ వైమానిక స్థావరం నేలమట్టమైనట్టు తెలిపింది. బహవల్పూర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని, మురుద్గే, ముజఫర్బాద్ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశామని వెల్లడించింది. పాక్ బుల్లెట్లతో దాడి చేస్తే బాంబులు, మిసైళ్లతో సమాధానం ఇచ్చామని చెప్పింది. మొత్తం 8 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అగ్నివర్షం కురిపించాము అని తెలిపింది. అటు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదు అని స్పష్టం చేసింది. తమకు అప్పగించిన టార్గెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాము అని, విచక్షణ, వివేకంతో ఆపరేషన్ సింధూర్ కొనసాగించాము అని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ పై వస్తున్న ఊహాగానాలు, ఫేక్ వార్తలను నమ్మొద్దు అని ఎయిర్ ఫోర్స్ అధికారులు సూచించారు.